వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. చరిత్రను మనం మర్చిపోవచ్చు, కానీ కాలం చేసిన గాయం కనుమరుగు చేయటం సాధ్యం కాదు. థింక్ వన్స్. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్న ఫలాలు గతంలో ఉండేవా? గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో గుర్తుందా? జస్ట్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. తెలంగాణ అంటే ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రాంతం. దీన్ని ఆసరాగా చేసుకుని అప్పటి పాలకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బానిసలుగా చేసుకుని ఎంతటి దురాఘాతాలకు పాల్పడ్డారో మనకు తెలుసు. ఏళ్ల తరబడి ఎన్నో బాధలు, అవమానాలు భరించారు. ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఒక్కొక్కరుగా తిరగబడ్డారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం మొదలుపెట్టారు. అలా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి సుదీర్ఘంగా సాగింది. కానీ 1969లో ఒక్కసారిగా ఉద్యమం నీరుగారిపోయింది. కారణం, పోలీసు కాల్పుల్లో సుమారు 300కు పైగా విద్యార్థులు, యువకులు చనిపోయారు. ఇక వేలాది మంది జైలుకు వెళ్లడంతో నాయకత్వం వహించేవారు లేక అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ తెలంగాణ ఆకాంక్ష మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తెలంగాణ ఎంతటి దారుణమైన పరిస్థితులను చూసిందో అందరికీ తెలిసిందే. మరి మలిదశ తెలంగాణ ఉద్యమం ఎలా మొదలైంది? తెలంగాణను సాధ్యమయ్యేలా చేసింది ఎవరు? రాజకీయ సిద్ధాంతం చెబుతున్న వాస్తవాలేంటి? పాలకుడు వ్యవస్థను మాత్రమే నడుపుతాడు, అదే వ్యవస్థాపకుడు వ్యవస్థను సృష్టిస్తాడు. అమెరికాకు జార్జ్ వాషింగ్టన్, భారత స్వతంత్ర యోజనకు గాంధీజీ, ఆధునిక టర్కీకి అతార్కుర్, వీళ్ళందరూ పాలకుల కంటే ముందుగా వ్యవస్థను సాధ్యమయ్యేలా చేశారు. ఇప్పుడు అదే ప్రమాణంతో తెలంగాణ మలిదశ ఉద్యమం చరిత్రను ఒక్కసారి చూద్దాం. 1969 ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాలు, అవమానాలతో ఉద్యమం పూర్తిగా చల్లబడిపోయింది. ముందుండి నడిపించే నాయకుడు లేక, పాలకులను ఎదిరించే ధైర్యం లేక, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇక 2001 తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక సంవత్సరం అనే చెప్పాలి. ప్రజల స్థితిగతులను దగ్గరగా చూసిన నేత కేసీఆర్ పార్టీ స్థాపించారు. కేసీఆర్ పార్టీ ప్రకటనతో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చినట్లయింది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి ఇంటికి కొత్త ఉత్సాహాన్ని, గుండె ధైర్యాన్ని ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ఆగిపోయిన ఉద్యమం కెరటం లాగిసి పడింది. యాచించే బదులు శాసించే స్థాయికి ఎదగాలి. కాబట్టి రాబోయే రోజులలో మనం ఉద్యమాన్ని ఇంకా ఉవ్వెత్తున పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ సాధించుకోవాలి. గోదావరి నీళ్లు తెచ్చుకోవాలి, కృష్ణ నీళ్లు తెచ్చుకోవాలి. అందరం కూడా కడుపు నిండా పెరుగన్నం తిని కంటి నిండా నిద్రపోయే ప్రశాంత తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పోరు భూమి, ఆటపాట సైదోడై కథన రంగాన్ని కవాతులు తొక్కేలా చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యం, నీళ్లు, నిధులు, నియామకాలలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడ్డది తెలంగాణ సమాజం. సకల రంగాలు, సబ్బండ కులాల వారు, కవులు, మేధావులు, విద్యార్థులు, శ్రామికులు, ఉద్యోగులు, ఇలా సమస్త రంగాలను ఒక్క తాటిపై నిలబడేలా చేసి పోరాటం ఉధృతం చేశారు కేసీఆర్. అలా 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం రాజీ పడకుండా జరిగింది. ఎక్కడా ఎలాంటి ప్రలోభాలకు, ఇబ్బందులకు, కష్ట నష్టాలకు లొంగలేదు. ఆ ఉద్యమం తర్వాత పార్లమెంట్లో కేసీఆర్ ఉద్యమ బాటతో నడి రోడ్డుపైకి ప్రజలు, మీడియా, సభలు, చర్చలు ఏకదాటిపై ఒక ఉప్పెనలా సాగింది ఉద్యమం. కేసీఆర్ నిరాహార దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. డిసెంబర్ 9న కేంద్రం కీలక ప్రకటన చేసింది. The process of forming the state of Telangana will be initiated. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించింది. ఆమరణ దీక్ష 11వ రోజు 2009. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ వార్తతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం పులకరించిపోయింది. ఏళ్ల నాటి కల నెరవేరడంతో కొత్త ఊపిరి వచ్చింది. చెప్పాలంటే ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్రోద్యమం భారతదేశ చరిత్రలో ఎలా నిలిచిపోతుందో, వలస పాలకులకు నిరసనగా నిలిచిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం స్వతంత్ర పోరాటానికి ఏమాత్రం తీసిపోని ఘట్టం. కేసీఆర్ సంకల్పం తెలంగాణ ఆలోచన విధానాన్నే మార్చేసింది. తెలంగాణ అంటే కేవలం భూభాగం కాదు, భాష, సంస్కృతి, చరిత్ర, స్వాభిమానం. నిరంతర నాయకత్వం, ఉద్యమానికి దిశ, రాజకీయ దృష్టి, ప్రజాస్వామ్య న్యాయబద్ధత, ఇలా ప్రతి విషయంలోనూ కేసీఆర్ చూపించిన చొరవతో రాష్ట్రం
ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో చూశాం. మరో గొప్ప విషయం ఏంటంటే కొత్తగా అవతరించిన రాష్ట్రం అయినా సరే అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందజేసేలా అప్పటి వరకు వలస పాలకులతో నష్టపోయిన రాష్ట్రానికి కొత్త వెలుగులు ప్రసాదించిన మహానుభావుడు కేసీఆర్. అవకాశాలను వినియోగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చేసిన కృషి అనిర్వచనీయం. ఇప్పుడు పల్లెలు వికసిస్తున్నాయంటే కారణం ఆ పెద్ద ఆయనే. పట్టణాలు నగరాలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయంటే ఆయన చలువే. బడా కంపెనీలను హైదరాబాద్కు తెచ్చి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది కేసీఆర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతాన్ని ఒక్కసారి ఊహించుకోండి. 2014కు ముందు తెలంగాణ బిడ్డలు పడ్డ కష్టాలన్నీ కళ్ళ ముందు తిరుగాడుతున్నాయి. చివరిగా ఒక్క మాట, ఒక్క కేసీఆర్ లేకపోతే ఇదంతా జరిగేదా? గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారిగా యాద్ చేసుకోండి. ఇంత ఉద్యమాన్ని ఒక తాటిపై నడిపిన కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవడికి జాతిపిత అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ ఒక్కసారిగా బగ్గుమంటోంది. అయితే అంత గొప్ప మహానుభావుడి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా కేసీఆర్ను అట్లాగే ఆయన చేసిన తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. మీరు కూడా కేసీఆర్ లేనిది తెలంగాణ ఒక్కసారి ఊహించుకుంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.